హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఎన్ఈపి 2020 కీ చేంజెస్. దాంట్లో మొదటి అంశం ఏంటంటే రాష్ట్రంలో ప్రైమరీ, ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్ మాత్రమే ఉంటుంది అంటున్నారు. ఇక్కడ కొంచెం పొరపాటు జరిగింది. ప్రైమరీ ఎడ్యుకేషన్తో పాటు ఇక్కడ మిడిల్ ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించాలి. సరే, అప్పుడేమవుతుందంటే నర్సరీ నుంచి సెకండ్ క్లాస్ వరకు ప్రైమరీ, ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏమో థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు, సిక్స్త్, సెవెంత్, ఎయిత్ అనేది మిడిల్ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్ ఏమో నైన్త్ నుంచి 12th వరకు అని పరిగణించవలసి ఉంటుంది. దీన్ని ఒకసారి మీకు వేరే ఇమేజ్లో చూపించే ప్రయత్నం చేస్తా. ఇట్లా అన్నమాట. ఇక్కడ చూడండి. రైట్, ఈ విధంగా ఉంటుంది. రైట్, ఇంకా ఇప్పుడు మరికొన్ని కీ చేంజెస్ మనం చూద్దాం. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి అంగన్వాడీలన్నీ కూడా ప్లే స్కూల్స్గా మారతాయి అంటున్నారు. అంటే ఇక్కడ 1వ తరగతి, 2వ తరగతి కూడా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఎస్జిటీలు 1 నుంచి 5 తరగతుల వరకు పిఆర్టీ, ప్రైమరీ టీచర్స్గా పిలువబడతారు అని అంటున్నారు. అలాగే ప్రస్తుతం ఎస్ఏలు జీపీఎస్టీ, గ్రాడ్యుయేషన్ ప్రైమరీ స్కూల్ టీచర్స్గా పిలువబడతారని అంటున్నారు. వీరు ఈ విధానంలో 6 నుంచి 8 తరగతి మాత్రమే బోధించాలని అంటున్నారు. ప్రస్తుతం 10వ తరగతి వరకు బోధిస్తున్నారు స్కూల్ అసిస్టెంట్స్. వీరి యొక్క పరిధిని తగ్గించడం జరుగుతుంది. ఇదొక ప్రధానమైనటువంటి మార్పుగా చెప్పవచ్చు. అలాగే ఇంకొక మార్పు దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి జీపీఎస్టీలు అంటే స్కూల్ అసిస్టెంట్స్ నుండి పీజీటీగా పోవాలంటే, పదోన్నతి పొందాలంటే టెట్ పేపర్ 3 పెట్టాలి అని ఎన్సిటిసి సమావేశంలో చర్చ జరిగింది అని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే స్కూల్ అసిస్టెంట్స్ నెక్స్ట్ పీజీటీగా పదోన్నతి పొందాలంటే టెట్ పేపర్ 3 ఖచ్చితంగా పదోన్నతి అది పాస్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ విధానంలో. అలాగే 9 నుంచి 12 టీచర్స్, 12వ తరగతి వరకు టీచర్స్ పీజీటీలుగా పిలువబడతారని అంటున్నారు. ఇది బాగానే ఉంది. మరి పీజీటీలు అనేవారు ప్రస్తుతం విధానంలో లేరు. మనకు ఇంటర్మీడియట్లోని ప్రస్తుతం మనకు జూనియర్ కాలేజీలో జూనియర్ లెక్చర్స్ బోధిస్తున్నారు. 11, 12 తరగతులు. మరి 9, 10 తరగతులు ఎవరు బోధించాలి? పీజీటీలు బోధించాలని అంటున్నారు. పీజీటీలు లేరు. పదోన్నతి ఇవ్వాలంటేనేమో టెట్ పేపర్ 3 అనేది పాస్ అవ్వాలని అంటున్నారు. ఇది కొంచెం గందరగోళానికి దారితీస్తుంది. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు ప్రిపరేటరీ స్కూల్ పిఎస్ హెచ్ఎంలుగా పిలువబడతారు. ఎల్ఎఫ్ఎల్ అనే పదం ఉండదు అని అంటున్నారు. ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు అంటే వారు స్కూల్ అసిస్టెంట్స్కి సమానమైన హోదా కలిగి ఉంటారు. వారిని పిఎస్ హెచ్ఎంలుగా భవిష్యత్తులో పిలువబడతారని అంటున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి గెస్టెడ్ హెచ్ఎంలు మిడిల్ స్కూల్, మనం గతంలో చెప్పుకున్నాం. మిడిల్ స్కూల్ అంటే 6th నుంచి 8th వరకు ఉన్నటువంటి స్కూల్స్. వీరికి హెచ్ఎంలుగా పిలువబడతారు అని అంటున్నారు. ప్రస్తుతం గెస్టెడ్ హెచ్ఎంలు వీరు ఇప్పుడు 6 నుంచి 10 తరగతుల వరకు ఉన్నటువంటి స్కూళ్ళకి హెచ్ఎంలుగా పనిచేస్తున్నారు. వారిని మిడిల్ స్కూల్కి పరిమితం చేస్తున్నారు ఇప్పుడు. తర్వాత ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి ఉండవు అని అంటున్నారు. 12th తర్వాత మాత్రమే బోర్డ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయంటున్నారు. అంటే ఎక్కడ కూడా పరీక్షల నిర్వహణ అనేది ఉండదు అని ఈ విధానంలో చెప్పడం జరుగుతుంది. ఏమైనా సరే ఈ విధానంలో అంటే ఈ ఎన్ఈపి 2020లో ఇప్పటికే చాలా సందేహాలు, చాలా అనుమానాలు, అపోహలు ఉన్నాయి. ఈ విధానం వల్ల అంటే మార్చడం వల్ల ప్రభుత్వం మనకు పేపర్ పత్రికల్లో కనిపిస్తుంటుంది ఏంటంటే పర్యవేక్షణ అనేది సులభతరం అవుతుందని చెప్పడం జరుగుతుంది. కానీ
ఈ విధానం వల్ల ప్రత్యక్షంగా ఇక్కడ ఎవరికి ప్రయోజనం జరుగుతున్న విషయాల్ని ప్రస్తావించటం లేదు. ఏది ఏమైనా సరే ఈ విషయం పైన మేధావులు, ఉపాధ్యాయులు వీరంతా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి విధానంలో ఎట్లా ఉందంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ 5, నెక్స్ట్ 5+5+2+3 ఉంది. దాన్ని మార్పులు చేసి గందరగోళానికి దారితీ దారితీసే విధంగా చేయడం కాకుండా గాడిని పెట్టే ప్రయత్నం చేసి అటు విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందించే విధంగాను, అలాగే ఉపాధ్యాయులు కూడా మంచి బోధన విద్యార్థులకు అందించే విధంగాను నూతన విధానం అనేది తీసుకురావాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలపైన ఉంది కనుక ఆ దిశగా ప్రభుత్వాలు పనిచేసి ఈ పదోన్నతులు ఇవి డిజిగ్నేషన్స్ మార్చేటప్పుడు ఉపాధ్యాయులను, ఉపాధ్యాయ సంఘాలను, మేధావులను అందరి యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని చేసినట్లయితే మంచి విధానం అనేది రూపకల్పన చేయబడుతుంది. తద్వారా సమాజంలోకి మంచి పౌరులను మనం పంపించగలుగుతాము. సమాజ అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది ఈ నూతన విధానం అనేది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. I shall meet again in the next video.